శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 17వ తారీఖు శుక్రవారం. ఈరోజు సూర్యోదయం అనేది 6:13 సూర్య అస్తమం అనేది సాయంకాలం 5:49 తిథి ఏకాదశి ఉదయం 11:13 వరకు, తదనంతరం ద్వాదశి. మఖా నక్షత్రం మధ్యాహ్నం 1:57 తదనంతరం పుబ్బ. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక ఈరోజు ఎటువంటి ప్రత్యేక యోగాలు లేవు. కానీ దినసరి యోగాల విషయానికి వస్తే కనుక శుక్లయోగం అర్ధరాత్రి 1:50 వరకు, అంటే తెల్లవారితే 18. ఆ పైన బ్రహ్మయోగం అనేది ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 11:26 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:19 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా దినఫలాల విషయానికి వస్తే ఈరోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదో రకమైన బాధ, ఆందోళన కలుగుతాయి. అయినప్పటికీ కూడా మరి తృతీయ స్థానంలో గురుడు సంచారం వల్ల మొక్కమని ధైర్యంతో ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎంత కలవరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వస్తారు. పనుల్లో ఏదో రకమైన వాయిదా తత్వం, బద్ధకం పెరుగుతాయి. వృషభ రాశి వారికి చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త పడటం అనేది ఒకటి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన మానసిక చింత అనేది ఒకటి పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఇతరుల ప్రోత్సాహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మీ శక్తానుసారం, యుక్తానుసారం ఎంతవరకు కష్టపడగలరో, ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలరో అంతవరకు ఆచరణలోకి తీసుకొచ్చి ఎంతో కొంత ప్రశంసలు పొందగలుగుతారు. ఇంటి విషయం మీద ప్రత్యేక శ్రద్ధని కనపరుస్తారు. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు ఎంతో కొంత ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కోసం కొంత మీరు ఏదైనా సరే శ్రద్ధ పెట్టడం అనేది కూడా అవసరం. ఎంతో అవసరమైతే తప్ప ఈరోజు ఆర్థిక పెట్టుబడులకి దూరంగా ఉండటం అనేది అవసరం. సింహరాశి వారికి ఈరోజు మానసికంగా లోపల కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం విషయాల్లో విజయం పొందటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రాంతాల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైనా ఉంటే, లేదా విదేశీ పెట్టుబడుల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే ఎంతో కొంత లాభం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి విషయానికి వస్తే కన్యారాశి వారు ఈరోజు కొంతవరకు గత 2-3 రోజులతో పోలిస్తే కొంత మిశ్రమైన ఫలితాలు పొందటం ఉంటుంది. అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. మీ యొక్క ఆత్మ బంధువుల్లో ఏదో రకంగా మనని ఏడిపించే వాళ్ళు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ నిర్వహణలో చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవి మిమ్మల్ని మీ మీద ఎక్కువగా ప్రభావం చూపించవు. ఖచ్చితంగా ఆరోగ్య పరంగా కూడా కొంత మంచి జరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది. బంధుమిత్రాల ద్వారా ఏదైనా సరే ఒక ముఖ్యమైన సమస్య పరిష్కృతం కావచ్చు. మీరు ఎవరినైతే అమితంగా ప్రేమిస్తారో, అమితంగా నమ్ముతారో వారి వల్ల మీకు ఏదైనా సరే ఒక చక్కటి ప్రయోజనాత్మక లేదా మనం గుర్తించగలిగే ఒక మంచి విషయం బయటపడుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు గత కొద్ది రోజులుగా ఉన్న ప్రతిస్తంభనలు తొలగుతాయి. ఎంతో కొంత అదృష్టం పెరుగుతుంది. భగవత్ కార్యాచరణ పట్ల ఆసక్తి ప్రదర్శించగలుగుతారు. ఏమైనా సరే పుణ్యక్షేత్రాలు ఆకస్మికంగా దర్శించగలుగుతారు. మకర రాశి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తాత్కాలిక ఉద్వేగానికి లోనవ్వకుండా కొంత నియంత్రణ అవసరం.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది అవసరం. ఏవైనా సరే చిన్న చిన్న అవమానాలు, అసమానతలు మనకి ఎదురుపడవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొద్దిగా వైరుధ్యాలు తగ్గుతాయి. కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి ముఖ్యంగా కుల మతాంతర వివాహాలు, శాఖ భేదాలతో కొంత ముందుకెళ్ళే అవకాశాలు లేకపోలేదు. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రశంసలు పొందగలుగుతారు. కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వారికి కూడా ఎంతో కొంత ఉద్యోగం లభించడం, ఏదో కొంత ఉద్యోగం అంటే బాగా వారు ఆశించినంత పెద్ద పెద్ద ఉద్యోగాలు లభించకపోయినప్పటికీ కూడా కొంత నిరుద్యోగ సమస్య అనేది అయితే తగ్గుతుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఎంతో కొంత ఊరట లభిస్తుంది. ఇక ఈరోజు మనకి ముఖ్యమైన విషయాలకు వస్తే రమా ఏకాదశి అనేది, గోవత్స ద్వాదశి అనేది, అలాగే ఇదే రోజు నుంచి మరి తులలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది తులా సంక్రాంతి అంటాం. కనుక ఈ రోజు నుంచి ఆ రకంగా ఈ 3 విశిష్టతలు ఈరోజు కనబడటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా ఇటు శుక్రవారము రమా ఏకాదశి కనుక ఇటు లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా పూజించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. కనుక ఈరోజు ఓం నమో భగవతే లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో భగవతే లక్ష్మీనారాయణాయ నమః అనేది వీలైనన్ని సార్లు చదువుకోవటం మంచిది. అలాగే చక్కెర పొంగలి కనుక ఈరోజు లక్ష్మీనారాయణులకి నివేదన చేసినట్టే మంచి ఫలితాలు రావడానికి ఈరోజు ఉన్న కొంతవరకు మన గోచారంలో ఏవైనా సరే కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గి కొంత మంచి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం.